రాష్ట్రంలో కుల గణన నిర్వహించిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలన్నారు పీపుల్స్ కమిటీ ఫర్ కాస్ట్ సెన్సస్ ప్రతినిధులు. గణనపై ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, పకడ్బందీగా చేపట్టాలని బీసీ కమిషన్ చైర్మన్ వకుళ భరణంను కోరారు. లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా న్యాయ నిపుణుల్ని నియమించాలన్నారు పీపుల్స్ కమిటీ ఫర్ కాస్ట్ సెన్సస్ ప్రతినిధులు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కుల గణన 3 నెలల్లో పూర్తి చేయాలని పీపుల్స్ కమిటీ ఫర్ కాస్ట్ సెన్సస్ ప్రతినిధులు కోరారు. దీనికి సంబంధించిన ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ ఆఫీసులో చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, సభ్యులు శుభప్రద పటేల్, ఉపేందర్, కిషోర్ గౌడ్, మెంబర్ సెక్రటరీ బాలా మాయాదేవితో ప్రతినిధులు సమావేశమయ్యారు. 3 గంటల పాటు జరిగిన మీటింగ్లో కుల గణన ఎలా చేపట్టాలన్న అంశంపై బీసీ కమిషన్ కు పలు సలహాలు, సూచనలు వినతి పత్రం రూపంలో ఇచ్చారు. కులగణన అనేది చారిత్రాత్మక నిర్ణయమన్నారు జస్టిస్ చంద్రకుమార్. కులగణన ఆషామాషిగా కాకుండా పకడ్బందీగా చేపట్టాలని, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఈ సర్వేను పూర్తి చేశాయని వాటిని స్టడీ చేయాలన్నారు. బీహార్ కులగణనలో ఆదిలాబాద్ కు చెందిన రాజేందర్ అక్కడి ఉన్నత అధికారిగా కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఆయన సలహాలు, సూచనలు తీసుకోవాలని చెప్పారు జస్టిస్ చంద్రకుమార్. కులగణన చేపట్టే సమయంలో ఈ ప్రాసెస్ ను అడ్డుకోవడానికి పలువురు కోర్టుకు వెళ్తారని, వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు నిపుణులైన లీగల్ టీంను ప్రభుత్వం నియమించాలని సూచించారు జస్టిస్ చంద్రకుమార్. ఈ లెక్కలు బయటకు రాకుండా కూడా కొన్ని శక్తులు అడ్డుపడతాయన్నారు. క్వశ్చనీర్లో క్యాస్ట్ దగ్గర సబ్ క్యాస్ట్ ప్రశ్నను కూడా చేర్చాలన్నారు. జాయింట్ ఫ్యామిలీ వివరాలు, వ్యక్తిగత వివరాలు తీసుకోవాలని, భూమి, వ్యాపారాలు, కౌలు రైతులు, సొంతంగా భూమి సాగు వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని క్వశ్చనీర్ను ఖరారు చేయాలని చంద్రకుమార్ బీసీ కమిషన్ను కోరారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల టర్మ్ ముగిసి 4 నెలలు పూర్తయిందని, ఈ నేపథ్యంలో కులగణన చేపట్టిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ప్రొఫెసర్ మురళీ మనోహర్ కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కులగణన చేయకుండా హైకోర్టు ముందు ఈ ఒక్కసారి ఎన్నికలకు అవకాశం ఇస్తే వచ్చేసారి కులగణన చేపడతామని అబద్ధాలు చెప్పడంతో హైకోర్టు అనుమతిచ్చిందని ఆయన గుర్తు చేశారు. రాజకీయ పదవులతో పాటు విద్య, ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు పెంచాలని సూచించారు. కుల గణనను అడ్డుకోవడానికి కొంతమంది లోకల్ బాడీ ఎన్నికలు లేట్ అయితే కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయని ప్రచారం చేస్తున్నారని, ఇది బాధాకరమని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కులగణన చేసే సమయంలో ఉన్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి బీసీ కమిషన్ తీసుకెళ్లాలన్నారు. ఈ సర్వేలో మహిళల అంశాలు ఉండాలని, పిల్లలు, వితంతువులు, ఆస్తుల వివరాలు అన్ని తీసుకోవాలని ప్రొఫెసర్ పద్మజా షా కోరారు. గ్రామాల్లో లక్షల మంది వితంతువులు పిల్లల చదువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి వివరాలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, తిరుమలి, పృథ్వీరాజ్, దేవల్ల సమ్మయ్య పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక కాస్ట్ సెన్సస్ చేసింది, సోషియో ఎకనామిక్ సర్వే అని చేసింది. ఆ సోషియో ఎకనామిక్ సర్వే చేసిన తర్వాత అది సుప్రీంకోర్టుకు ఏమన్నారు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని గవర్నమెంటే అని. కాబట్టి ఏమాత్రం ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, లోకల్ ప్రాబ్లమ్స్, లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండకూడదని ఒక చర్చ జరిగింది. దానికి ఒక ప్రశ్నావళి కావాలన్నారు. ఆ ప్రశ్నావళికి మేమందరం కూర్చొని, ప్రొఫెసర్స్గా మేమందరం కూర్చొని ఆ ప్రశ్నావళి చేసి బీసీ కమిషన్కు ఇచ్చినాము. సో వీఆర్ రిక్వెస్టింగ్ ద బీసీ కమిషన్, మేము ఏదైతే ప్రశ్నావళి ఇచ్చినామో అది ఇవ్వాలి. మా డిమాండ్ ఏంటంటే తొందరలో ఈ రాష్ట్రంలో కాస్ట్ సెన్సస్ జరగాలి. కొన్ని కులాలకు రిజర్వేషన్స్ ఇవ్వాలన్నా లేదా రిజర్వేషన్స్ పెంచాలన్నా కూడా సమగ్ర సర్వే అనేది బాగా అవసరం. సమగ్ర సర్వే, సమగ్ర యొక్క సమాచారం ప్రభుత్వం దగ్గర ఉన్నట్లయితే ఆ సమాచారాన్ని కూడా మనం శాస్త్రీయంగా సేకరించినటువంటి సమాచారం కనుక ఉంటే ఆ బేసిస్ మీద 50% రిజర్వేషన్స్ కూడా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. పీపుల్స్ కమిటీ అండ్ కాస్ట్ సెన్సస్ రాష్ట్ర ప్రభుత్వానికి కాస్ట్ సెన్సస్ టేకప్ చేయాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం, డిప్యూటీ సీఎం గారికి ఇచ్చినాం, మంత్రులకు ఇచ్చినాం, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్స్ను ఈ స్టేట్ వాళ్ళని యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయమని అన్నారు. యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము యాక్షన్ ప్లాన్ను సబ్మిట్ చేయడం జరిగింది.
కులగణన అంశంపై ఆస్కీ, సిజిజితో పాటు పలు సంస్థల ప్రతినిధులను కలిశామన్నారు బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు. బీహార్ కులగణనలో 17 ప్రశ్నలు అడిగారని, ఇక్కడ ప్రశ్నలు పెంచే ప్రతిపాదన ఉందన్నారు. వ్యక్తిగత వివరాలు చాలా తక్కువ తీసుకోవాలని వినతులు వస్తున్నాయని తెలిపారు. కులగణనలో ఏ ప్రశ్నలు ఉండాలనే సలహాలు, సూచనలు కమిటీ ప్రతినిధులు ఇచ్చారని చెప్పారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.